మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం. దేవుని కృప వెంబడి కృపలో మనం దినదినము గడుపుచూ ఉన్నాం. దేవుడు ఎంతో మంచివారై ఉన్నారనే సంగతిని ఎరిగి ఉన్న మన జీవితంలో ధన్యములైనాయి. రండి, ఈ దినమును కూడా ఒక దేవుని మాటను, ఒక వచనాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనంలో ఒక అద్భుతమైన దేవుని మాట మనం చూస్తూ ఉన్నాం. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ఎంత మంచి దేవుడు! ఏమండి, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల, ఆలకించి ఆయనను అంగీకరించిన ఎడల తమ యొక్క దినములు క్షేమముగా. ఏమండి, నూతన సంవత్సరం మనం కొనసాగుతూ ఉన్నాం. నూతన సంవత్సరంలో మనం నడిపించబడుతూ ఉన్నాం. అనేక ఆశయాలతో కొనసాగుతూ ఉన్నాం. అయితే అనేకులు నాకు కలిసి రావాలి, నేను సక్సెస్ అవ్వాలి, నాకు సుఖంగా ఉండాలి, నాకు క్షేమం కలిగి ఉండాలి, నేను నెమ్మది కలిగి ఉండాలి, ఇలాగ అనేక రీతిలుగా వారు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ షరతు కూడా ఒకటి ఉన్నది కదా, ఆలకించి ఆయనను సేవించిన ఎడల, ఆయన మాటలు ఆలకించిన ఎడల, ఆయన యొక్క సహవాసమును కోరుకుని ఎడల. దేవుడు ఎంత మంచి దేవుడు అండి! ఆయన మాటలు అన్నీ కూడా పుటము వేయబడినవే. ఆయన సహాయము చేయగల దేవుడై ఉన్నారు. క్షేమాన్ని ఇవ్వగలిగిన దేవుడై ఉన్నాడు. సుఖమును నెమ్మదిని అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. కనుక ఈ సంవత్సరంలో మనము శాంతిగా, సుఖముగా, నెమ్మదిగా, క్షేమముగా మనం గడపాలి అంటే తప్పకుండా షరతులు కూడా వర్తిస్తాయి కదా. దేవుని మాటలు మనం వినాలి. ప్రతిరోజు దేవుని వాక్యం చదువుకోవాలి. చదువుకున్న వాక్యాన్ని మనసులో ఉంచుకోవాలి. దేవుని మాటలు ప్రకటిస్తూ ఉండగా శ్రద్ధతో వినాలి. దేవుని ఎడల భయభక్తులు కలిగిన జీవితాన్ని మనము జీవించాలి. అప్పుడు తప్పక ఆయన సైడ్ నుండి మనకి సహాయము తప్పకుండా వస్తుంది. దేవుడు తన మాట దీవించునుగాక. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఈ దినమంతయు నీకు ప్రభు సహాయం చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.